అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వర్షిణి డైరీ. 2024 అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం మనకు దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదండి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో మనకు దర్శనం ఇవ్వగా, రెండవ రోజు అంటే విదియ రోజు ఏ అలంకరణలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు, అమ్మవారిని ఏ ఏ మంత్రాలతో మనం పఠించాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను నివేదన చేయాలి అనేది సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి ఆ కనకదుర్గమ్మ దేవీ శరన్నవరాత్రులలో రెండవ రోజు మనకు శ్రీ వేదమాత గాయత్రీదేవి అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నారండి. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు. గాయత్రీ మంత్రం మనకు చతుర్వేద ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రీ మంత్రం ఎప్పుడూ కూడాను తప్పులు లేకుండా ఉచ్చరించాలి. గాయత్రీ మాత ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో కూడిన పంచముఖాలతో దర్శనమిస్తారు. శంఖ, చక్ర, గద, అంకుశాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకున్న వేదమాత ఆ గాయత్రీమాత. గాయత్రీ ధ్యాన శ్లోకంలో బ్రహ్మశిరః, విష్ణు హృదయం, రుద్రశిఖః అని రూపవర్ణన చేస్తారు. అమ్మ యొక్క రూపంలోనే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. అమ్మ త్రిమూర్తి స్వరూపం అన్నమాట. అమ్మవారు పంచముఖాలతో, దశహస్తాలతో మనకు దర్శనమిస్తారు. వరద అభయ హస్తాలు, ధాన్యం కొరడ, కపాలం గద, శంఖం చక్రం, అరవింద యుగళం, ఇలా దశహస్తాలతో అంటే 10 చేతులతో మనకు దర్శనమిస్తారన్నమాట. వరద అభయ హస్తాలు ఒక చేతితో వరములను ఇస్తూ ఇంకొక చేతితో అభయాన్ని ఇస్తూ ఉంటుంది. ధాన్యం కొరడ అంటే పెట్టినా అమ్మే, కొట్టినా అమ్మే. అలాగే కపాలం గద అంటే అమ్మ మనకు జ్ఞానభిక్షని పెడుతుందన్నమాట. అలాగే శంఖం చక్రం అంటే విష్ణుమూర్తి స్వరూపాన్ని కూడా తనలో ఇమిడ్చుకున్నదన్నమాట. అలాగే అరవింద యుగళం, అమ్మ యొక్క 2 చేతులలో 2 పద్మాలు ఉంటాయి. అంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం కూడాను గాయత్రీమాత మూర్తిలో ఇమిడి ఉందన్నమాట. మొత్తంగా చూసుకుంటే సకల దేవతా స్వరూపం ఆ గాయత్రీమాత స్వరూపం. గాయత్రీమాతను మనం కొలుచుకోవడం వలన మనలో ఉన్న భయాలను పోగొట్టి మనకు శాంతిని ప్రసాదిస్తుంది. అలాగే ఆయుష్ను వృద్ధి చేస్తుంది. అలాగే సకల సంపదలను ఇస్తుంది. సంపదలతో పాటు జ్ఞానాన్ని కూడా మనకు భిక్షగా ఇస్తుంది. ఇక గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎటువంటి దోషాలు లేకుండా మనం ఉచ్చారణ చేయాలి. దీంతో పాటుగా గాయత్రి అష్టోత్తర శతనామావళిని చదువుతూ అమ్మవారిని అర్చించుకోవాలి. ఈ విధంగా చేసుకుని అమ్మవారికి పులిహోర, అల్లం గారెలని నైవేద్యంగా నివేదన చేయాలి. ఓకేనండి, మరి తెలుసుకున్నారుగా. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు మనకు రెండవ రోజు గాయత్రీమాత అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నారండి. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ వర్షిణి డైరీ. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.